నమస్కారం. మ్యాట్రిక్స్ టీవీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ప్రధాన వార్తలు చూద్దాం. ఎల్నినో ప్రభావంపై అధికారులతో సమీక్ష చేసిన పవన్ కళ్యాణ్. రైతులకు నీటి కొరత రాకుండా చర్యలు, కాలువల లీకేజ్ అరికట్టాలని సూచన, పంటల బీమాపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న పవన్ కళ్యాణ్. ఇంజనీరింగ్ విద్యార్థులకు సీఎం క్షమాపణ చెప్పాలన్న హరీష్ రావు. విద్యార్థులను అవమానించే వ్యాఖ్యలు సరికాదన్న హరీష్ రావు. ఇంజనీర్ల గౌరవాన్ని కాపాడాలని సూచన, యువత ఆత్మవిశ్వాసం దెబ్బతీయొద్దన్న హరీష్ రావు. అప్పలరాజు కేసుపై చంద్రబాబును లక్ష్యంగా చేసుకున్న జగన్. ప్రమాదాన్ని హత్య కేసుగా మారుస్తున్నారన్న ఆరోపణ, రాజకీయ కక్షతో కేసులు, నిజం గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేసిన జగన్. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర సహకారం కోరిన శ్రీధర్ బాబు. మెట్రో ఫేజ్ 2కు కేంద్రం మద్దతు, ఉప్పల్లో 76 కోట్ల పనులకు శ్రీకారం, దీర్ఘకాలిక నగరాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబాటు. జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి సంధ్యారాణి. బాధితులను కాక నిందితులను పరామర్శించారన్న సంధ్యారాణి. ప్రజలు తగిన తీర్పిస్తారన్న మంత్రి. ప్రజా సమస్యలపై బాధ్యతగా స్పందించాలని సూచన. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడుతో సమావేశమై రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో ఏర్పడుతున్న సాగునీటి పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. రైతులకు నీటి కొరత తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రైతుల్లో ఎల్నినో ప్రభావంపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట ప్రాంతాల రైతుల కోసం ఏలేరు ప్రాజెక్టు నుంచి 1000 క్యూసెక్ల నీటిని విడుదల చేసినందుకు మంత్రి నిమ్మల రామానాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. కాలువల పూడికతీత, లీకేజ్ల నివారణ ద్వారా నీటి వృధాను తగ్గించాలని సూచించారు. పంటల బీమా అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. సమావేశంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని మంత్రి నిమ్మల రామానాయుడు అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇంజనీరింగ్ విద్యార్థులపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ గా అభివర్ణించడం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులను అవమానించారని విమర్శించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థులు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇంజనీర్లుగా ప్రతిభ చాటుతూ దేశానికి మంచి పేరు తీసుకొస్తున్నారని గుర్తు చేశారు. అలాంటి విద్యార్థులను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి చేయకూడదన్నారు. యువత భవిష్యత్తును ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని సూచించారు. అవమానపరిచే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. ఏమంటాడు? మీరు చదువు చెప్పిన పిల్లలు, మీరు చదువు చెప్పి ఇంజనీరింగ్ చదివిన పిల్లలు దరఖాస్తు కూడా రాయరాదు వాళ్లకు అని చెప్పి అంటే ఇలా చదువు చెప్పిన ఉపాధ్యాయ లోకాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడినారు. ఉపాధ్యాయులు మీ సమస్యలేం అడగకండి, మీ స్కూళ్ల సమస్యలు ఏమని ఉంటే చెప్పండి అంటున్నాడు. ఉపాధ్యాయులు ఏం అడగద్దట. పోనీ ఆ స్కూల్లో అన్న ఆయన అంటాడు, నేను విద్యాశాఖ మంత్రిగా ఎందుకు రాజీనామా చేయాలి అంటున్నాడు. ఇవాళ నువ్వు నిజంగా బాగా చేసినవా, బాగా చేయలేదా అనేది నీకు నువ్వు కాదు కదా సర్టిఫికేట్ ఇవ్వాల్సింది. పిల్లలు ఇవ్వాలి, ఉపాధ్యాయులు ఇవ్వాలి, లేదా ప్రజలు ఇవ్వాలి. నువ్వే పరీక్ష రాసి నువ్వే మార్కులు వేసుకుంటావు రేవంత్ రెడ్డి. ఇవాళ స్కూళ్లలో మేము కూడా ఎమ్మెల్యేగా ఉన్నాం, చాలా స్కూళ్లలో పోతుంటాం. ఈ ఇయర్ స్కూల్ గ్రాంట్ వచ్చిందమ్మా. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీదిరి అప్పలరాజు కేసుపై కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. సీదిరి అప్పలరాజు 10వ తరగతిలో రాష్ట్ర స్థాయి 10వ ర్యాంకు సాధించి స్వయం కృషితో వైద్య విద్య పూర్తి చేసి డాక్టర్గా ఎదిగారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి రాజకీయ జీవితాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఒక ప్రమాద ఘటనను హత్య కేసుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. వ్యక్తిగత కక్ష సాధింపుతో కేసులను రాజకీయంగా ఉపయోగించుకోవడం సరికాదన్నారు. మాజీ మంత్రి అప్పలరాజుపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసిన జగన్ రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి హానికరం. స్టేట్ ఫస్ట్ అవార్డు ఇచ్చినాడు. చదువుల్లో ఆ స్థాయికి పోయిన వ్యక్తి తన సొంత కష్టం మీద డాక్టర్ అయ్యాడు. లోకేష్ మాదిరి డొనేషన్ కట్టి స్టాన్ఫోర్డ్ సీట్ తెచ్చుకోలా. సొంత కష్టం మీద కష్టపడి చదివి డాక్టర్ అయినాడు. డాక్టరే కాదు, ఎండి కూడా చేశాడు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా, ఎండి కూడా చదివినాడు. చదివి ఒక మంచి డాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత నేను టికెట్ వైఎస్ఆర్సీపీ తరఫున టికెట్ ఇస్తే ప్రజల ఆశీర్వాదాలతో ఎమ్మెల్యేగా అయ్యాడు. దాని తర్వాత మన పార్టీలో మంత్రిగా కూడా పనిచేశాడు. అంటే ఒక బీసీ నాయకుడు, ఒక అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి కష్టపడి చదివి మంచి డాక్టర్గా పేరు తెచ్చుకొని ఒక ఎమ్మెల్యే అయి ఒక మంత్రి అయి ఒక బీసీ నాయకుడిగా తాను ఎదిగితే అలాంటి మనిషిని ఫినిష్ చేయడం కోసం, క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసం ఒక తప్పుడు కేసును, ఒక యాక్సిడెంట్ను ఒక కుట్రగాను ఒక హత్యగాను దాన్ని వక్రీకరించి మలచి తన కెరియర్ను నాశనం చేయాలని, తన క్యారెక్టర్ను అసాసినేట్ చేయాలని, అప్పలరాజును నాశనం చేయాలి అని చెప్పి ఇంత దుర్మార్గపు ఆలోచన, ఆ దుర్మార్గపు ఆలోచన చేసే దాంట్లో కూడా కనీసం ఈ 18 ఏళ్ళ పిల్లాడు, ఈ పిల్లోడి జీవితం నాశనం అవుతుందని కూడా కనీసం చంద్రబాబు నాయుడు ఆలోచన చేయడం లేదంటే నిజంగా అడుగుతా ఉన్నా. 80 ఏళ్ళ వయసు వస్తా ఉంది చంద్రబాబు నాయుడు. మనిషి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా అని అడుగుతా ఉన్నా. సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్ కే సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలో చేరాలని తనను కొందరు బెదిరిస్తున్నారని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. బీజేపీలో చేరితే తనకు తన కుటుంబానికి మంచిదని సూచిస్తున్నారని, దేశ ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి స్థాయిలో ఉన్న నాయకులు తనలాంటి యువ నాయకుడిపై ఒత్తిడి తేవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం, విద్యార్థుల భవిష్యత్తు, విద్యా వ్యవస్థ కోసం పోరాటం చేయడం తప్ప అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కోరడం నేరం కాదని స్పష్టం చేశారు. తనపై వస్తున్న ఒత్తిళ్లకు తాను భయపడబోనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాబా రామ్దేవ్ ఉత్పత్తులను నిషేధించాలని కూడా డిమాండ్ చేశారు. अगर डेमोक्रेसी के लिए लड़ना संस्कृति खराब करना है, अगर सरकार से सवाल करना संस्कृति को खराब करना है, अगर अपने फ्यूचर के लिए लड़ना संस्कृति को खराब करना है, और अगर अपनी पढ़ाई के लिए लड़ना संस्कृति को खराब करना है, तो हम संस्कृति खराब कर रहे हैं। और मैं कहना चाहूंगा बाबा रामदेव जी से कि सर, पतंजलि के जो फॉल्टी प्रोडक्ट्स बन रहे हैं ना, वो जो खराब हो रहे हैं, पहले उस पर ध्यान दीजिए। उस पर तो सुप्रीम कोर्ट भी बोल रही है उनको बैन कर दो। वो जो आपकी खराब प्रोडक्ट्स है, पहले उस पर ध्यान दीजिए आप। संसद में कल जो है राहुल गांधी ने डिमांड की अमित शाह जी का इस्तीफा, किसके कहने पे गोलियां चलाई गई उसका जवाब मांग रहे थे, आप क्या कहेंगे? मुझे लगता है इसका आंसर तो बहुत ही क्लियर है। अमित शाह जी के कहने पर ही गोलियां चलेंगी। दिल्ली पुलिस जो रिपोर्ट करती है वो अमित शाह जी को ही करती है, और अगर अमित शाह जी को इसका पता नहीं होगा तो फिर तो होम मिनिस्टर का फेलियर है। लेकिन वही बीजेपी की ओर से बयान आ रहा है कि किसी भी तरीके की गोलियां चलाई नहीं गई, प्रोटेस्ट पैलेट गन्स चलाई गई है, लोग अंधे हुए हैं। पैलेट गन्स मैंने खुद देखी चलाते हुए, हॉस्पिटल में क्रिटिकल थे वो पेशेंट्स, और गोलियां क्या नहीं चली। बिहार में क्या हुआ है, AK-47 किसने चलाई, किसकी सरकार है वहां पर? मतलब देश के बच्चों के ऊपर तुम AK-47 चला रहे हो। एक टाइम था इस देश में AK-47 चलाई जाती थी आतंकवादियों पर, अजमल कसाब पर। जब पार्लियामेंट पर अटैक हुआ था तब AK-47 चलाई जाती थी। आज AK-47 चलाई जा रही है स्टूडेंट्स पर। కల్లూరులో నిర్వహించిన సత్తుపల్లి క్లస్టర్ ప్రజా దర్బార్లో సుమారు 3,500 దరఖాస్తులు స్వీకరించినట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వీటిలో 1800 ఇందిరమ్మ ఇళ్లు, 500 రెవెన్యూ సమస్యలు, 200 పెన్షన్లకు సంబంధించినవి వెల్లడించారు. భూ రీసర్వేతో మరో ఏడాదిన్నరలో రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని, అర్హులందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ మాట్లాడుతూ ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి వేగంగా పరిష్కరిస్తామని, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఖర్చు కూడా కట్టుకునే వాళ్ళకి కొంచెం వెనక ముందు లేట్ అయినా ఖర్చు కూడా రీజనబుల్ అవుతుంది అని ఈ ప్రభుత్వం ఆలోచించి ఈ విడతల వారిగా ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక రెండో నిజం చెప్పక నేను చెప్తున్నాను, ఆర్థిక పరిస్థితి కూడా ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, దొరలు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,000 కోట్ల
8,21,000 కోట్ల రూపాయలు 8,21,000 కోట్ల రూపాయలు మనందరి నెత్తిన భారాన్ని, ఈ రాష్ట్ర ప్రజల నెత్తిన భారాన్ని పెట్టి మంచిగా ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఏదో అప్పు ఉంది, ఆ అప్పు కట్టలేగానే మేము కింద పడుతున్నాం, పేదోళ్ళకి ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వం, అభివృద్ధిని కొట్టుపడేలా చేస్తామని ఈ ప్రభుత్వం అనకుండా తల తాకట్టు పెట్టైనా పేదోడికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలలో, రైతన్నులకి చేసే సహాయంలో, నిరుద్యోగ యువతులకి ఇచ్చే ఉద్యోగాల్లో, డాక్రా మహిళల్లో 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేసే కార్యక్రమంలో, దళిత గిరిజన మైనారిటీ బీసీ సోదరులకి ఇచ్చే సంక్షేమంలో ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఎవరు కల్పించాలని చూసినా ఒక్క అడుగు కూడా వెనక్కేయకుండా ముందు చూపుతూనే ఈ ప్రభుత్వం ఒడివడిగా ముందుకు పోతుంది. కాబట్టి ఏ ఎన్నికల రాష్ట్రంలో వచ్చినా, ఎక్కడ ఎన్నిక ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాల వరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై మంత్రి సంధ్యారాణి తీవ్ర విమర్శలు చేశారు. విషాద ఘటనలో బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా ఘటనకు బాధ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కలవడం వైఎస్ఆర్సీపీ నాయకత్వ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. ఇటువంటి చర్యల్లో ప్రజల్లో తప్పు సంకేతాలు పంపుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధిగా బాధితులకు అండగా నిలవాల్సిన సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవహరించడం సరికాదన్నారు. వైఎస్ఆర్సీపీ రాజకీయ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా జగన్ తన తీరు మార్చుకోకపోతే రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన తీర్పిస్తారన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన పార్టీకి భవిష్యత్తులో ఒక్క అంకె ఫలితాలే మిగిలే పరిస్థితి వస్తుందని సంధ్యారాణి వ్యాఖ్యానించారు. కాబట్టి ఎందుకంటే వీళ్ళకి ఒక మానవత్వం గాని, ఒక మంచి మర్యాద కనిపించట్లేదు మనకు అక్కడ. ఈరోజు పరామర్శ అంటే అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఖచ్చితంగా చనిపోయిన పేద కుటుంబం, యాదవుల కుటుంబం ఆ కుటుంబంకి వెళ్తారని ఎవరైనా అనుకుంటారు. కానీ సీన్ ఎప్పుడు రివర్స్ అయ్యింది. ఎప్పుడు మనకు తెలుసు కదా, ఇప్పుడు మడమ తిప్పుతూనే వెళ్తుంటాడు, మాట తప్పుకొనే వెళ్తాడు. ఇలాంటి మనిషిని అందుకనే 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చుని పెట్టారు. నెక్స్ట్ టైం ఆ 11 కూడా రావడమే కష్టమని ప్రజలు అనుకుంటున్నారు. క్లియర్గా మీరు వినండి. లేకపోతే సిగ్గు లేకుండా ఎయిర్పోర్ట్ నేనే కట్టానంటాడు. ఇంకా కలల్లోనే జీవిస్తున్నాడు ఆయన. ఉత్తరాంధ్ర అభివృద్ధి నేనే చేశానంటాడు. ఏంటది స్టీల్ ప్లాంట్ అంటే అది నేను తెచ్చానంటాడు. రైల్వే జోన్ అంటే అది నేనున్నప్పుడే జరిగిందంటాడు. ఇదంట ఆయనప్పుడు శంకుస్థాపన చేసాడట. శంకుస్థాపన చేస్తే శిలాపలకాలు వేస్తే అభివృద్ధి కాదు, డబ్బులు తీసుకొచ్చి పనులు చేపిస్తే అభివృద్ధి. అంతేగాని 2 సంవత్సరాల నుంచి ఎంత కష్టపడి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అలాగే దీన్ని పూర్తిగా మానిటరింగ్ చేసుకున్నటువంటి మా సోదరుడు రామ్మోహన్ నాయుడు గారు, వీళ్ళంతా కష్టపడి ఇది పూర్తి చేస్తే ఈయనేమో ఇష్టానుసారం కబుర్లాడుతున్నాడు. అబద్ధాల పత్రికలు, అబద్ధాల ఛానల్ ఆయనకు ఉన్నంత వరకు ఇలా అబద్ధాలు మాట్లాడుతూనే ఉంటాడు. ప్రజలు కూడా నమ్మే ప్రసక్తులు లేరు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ వరకు నీటిని తరలించే పంపులు, నంది మేడారం, గాయత్రి పంపులు అన్ని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమేనని గుర్తు చేశారు. ఇదే విధంగా కన్నేపల్లి మోటారును కూడా వెంటనే ప్రారంభించి కొండపోచమ్మ, బస్వాపూర్ వరకు నీటిని తరలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని అన్ని పంపులను పూర్తి స్థాయిలో వినియోగించాలని సూచించారు. రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా అవసరమని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ కోతలు పెరిగాయని ఆరోపించారు. గత ప్రభుత్వాల మాదిరిగా విద్యుత్ కోతలు విధించకుండా రైతుల ప్రయోజనాలను కాపాడాలని కోరారు. గాయత్రి పంపులు కావచ్చు, లక్ష్మీపురం దగ్గర ఉన్న గాయత్రి పంపులు కావచ్చు, ఇవన్నీ కూడా బాహుబలి పంపులు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా వచ్చి నిర్మాణమైనవే. ఈ వ్యవస్థ అంతా కాళేశ్వరం వ్యవస్థే. మేము డిమాండ్ చేస్తున్నాం, ఇవాళ ఎల్లంపల్లి నుంచి వచ్చే నీళ్లు 2-3 రోజుల్లో ఆగిపోయినా ఎందుకు అని అంటే అది కేవలం ఆ ప్రాంతంలో పడ్డ 100 కిలోమీటర్ల రేడియస్లో పడ్డ నీళ్లతోనే ఇవాళ ఆ వచ్చిన నీళ్ళని ఎత్తి పోస్తున్నారు. పోయాలి, పోసి తీరాలి. మేమంటుంది అదే. ఇదే పద్ధతిలో కన్నెపల్లి దగ్గర కూడా పంప్ ఆన్ చేయాలి, కంటిన్యూ చేయాలి. ఎందుకు అనంటే ఎస్ఆర్ఎస్పికి పైన వరద వచ్చే సూచనలు కనబడతలేవు. పైన ఉన్న ప్రాజెక్టులు నిండలేదు, ఇంకా కర్ణాటకవి, మహారాష్ట్రవి. పైననే నీళ్ళు రాలే ఇంకా.
కాబట్టి ఏ పరిస్థితిలో కూడా ఈ వైపు నుంచి నీళ్ళు వచ్చే అవకాశం కనబడతలేదు. మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే మీరు ఇవాళ ఎల్లంపల్లి నుంచి నీళ్ళు తెస్తున్నారో ఎల్లంపల్లిలో నీళ్లు అయిపోతే. తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2తో పాటు మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కోరారు. ఉప్పల్ నియోజకవర్గంలో 76 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన రహదారులు, డ్రైనేజ్లు, బస్టాప్లు, ఇతర మౌలిక వస్తువుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. ఉప్పల్, రామంతపూర్, వెంకటరెడ్డి నగర్, చిల్కానగర్, చట్లపల్లి ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. 2034 లక్ష్యంగా దీర్ఘకాలిక నగరాభివృద్ధి ప్రణాళికను అమలు చేస్తున్నామని వెల్లడించారు. వరదలు, డ్రైనేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కేంద్రం సహకరిస్తే హైదరాబాద్ అభివృద్ధి మరింత వేగంగా ముందుకు సాగుతుందని శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. సెకండ్ ఫేజ్ కు సంబంధించిన మెట్రో రైల్ ని నిర్మాణానికి ఆలోచన చేయలేదు. ఈ రోజు సెకండ్ ఫేజ్ మెట్రో నిర్మాణ కార్యక్రమాలకి ఆలోచన చేసి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని కేంద్ర ప్రభుత్వ పరంగా సహకారాన్ని కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం రాకపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. ఈ రోజు పెరుగుతా ఉన్న జనం, ఈనాడు జంట నగరాలకు సంబంధించిన నగరవాసులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పోవాలంటే ఖచ్చితంగా ఫేజ్ 2 మెట్రో రావాల్సింది. అదే విధంగా మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి కావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర విమర్శలు చేశారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పేపర్ లీక్ వ్యవహారంలో అమిత్ షా బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆయన ఎక్కడ ఉన్నా ప్రజల ముందు సమాధానం చెప్పాల్సిందేనని వ్యాఖ్యానించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పేపర్ లీక్లను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. విద్యార్థుల విశ్వాసాన్ని దెబ్బతీసే ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. रेलवे स्टेशन भी बंद करे और मेट्रोस बंद करे और इंटरनेट बंद करे, ये सब ठप हो गया. ये सब आपने किया और इससे विद्यार्थी हो सके, नागरिक भी बहुत इसमें गुस्से में रहे. तो इसीलिए उनको ये एजिटेशन करना पड़ा, लेकिन आप संभाल नहीं सके, शांति से उनसे बात नहीं कर सके. 100 से अधिक छात्र इस एजिटेशन में जो थे वो घायल हो गए और आईसीयू में वेंटिलेटर राम मनोहर लोहिया हॉस्पिटल में पड़े बहुत से, और कई बच्चों को आंखों में वो प्लेट के छर्रे लगे, आंख पे लगे, पीछे लगे. आप सब देखे हैं, सब टीवी में आप बहुत देखते रहते हैं, आप देखे हैं. लेकिन ये देखकर हमको तो शर्म आई, उनको शर्म आया क्या नहीं मुझे मालूम. जो मुझे शर्म आया, अरे मेरे विद्यार्थी जो गांव से आए, स्टेट से आए, उन बच्चों को पैलेट्स का यूज करके उनको मार रहे हैं और हॉस्पिटल में गिरे हैं. किसका आंख गया, किसका कान गया, किसका हाथ गया, किसका पैर टूटा. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పాలనలోనూ ప్రజా సంక్షేమంలోనూ పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. సంక్షేమ పథకాల అమలు మందగించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు ఆశించిన స్థాయిలో ప్రభుత్వ సహాయం అందడం లేదని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో ప్రచారం చేస్తున్నా క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించడం లేదన్నారు. ఎన్నికల హామీలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సూపర్ 6, సూపర్ 7 హామీలు అమలు చేశాం. ఇదో ఆడబిడ్డ నిధి కింద 1500 ఇస్తానని చెప్పి మేము అంతకుముందు గతంలో వచ్చి మీకు కరపత్రాలు పంపిణీ చేశాం. ఇదిగో ఈరోజు ఆడబిడ్డ నిధికి సంబంధించి 1500, 18,000 లెక్కన సంవత్సరానికి 2 సంవత్సరాల్లో ఈ 36,000 రూపాయలు మీ చేతుల్లో పెట్టాం. కాబట్టి మరలా మాకు మీ ముఖం, మీ నవ్వు మొహం చూపించడానికి వచ్చాము, చూడడానికి వచ్చామని చెప్పో. లేదా నిరుద్యోగులు ఉంటే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాను, సంవత్సరానికి 36,000 ఇచ్చాం. కాబట్టి ఇదిగో మీ దగ్గరికి వచ్చి ఈ 36,000 రూపాయలు ఇచ్చామని చెప్పుకోవడానికి వచ్చాము. లేదు,
తల్లికి వందనం అందరికి ఇస్తామన్నారు. దాదాపుగా 1 కోటి మందికి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. దాన్ని 80 లక్షలు అన్నారు. తీరా వచ్చేటప్పటికి దాన్ని మరలా కూడా ఇంకొక 20 లక్షలకు తగ్గించి ఈరోజు ఏదో అరాకొరాగా ఇస్తే కొంతమంది పాపం నిన్న తీసుకొచ్చి చూపించారు. 10,200 పడింది మాకు. అది కూడా పడుతుంది అని చెప్పారు. ఒకరికైతే పాపం 9,800 పడింది. 9,800 పడుతుంది అన్నారు. ఇంకా అది పడలే. కాబట్టి అదేమని అడిగితే ఈ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు పడలేదు, అవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వస్తే ఆ తర్వాత పడతాయని చెప్పాను. కొంతమందికి 8,000 చిల్లర పడ్డాయి. రకరకాలుగా అంటే పడుతున్నాయి అని చెప్పిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ నాకు సినిమా చూపించావు, నీకు భారత చట్టాల పదునెంతో చూపిస్తా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో వేల కోట్ల రూపాయలు సంపాదించినా భారత చట్టాల నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. ధనమదం, అధికార మదంతో వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో చట్టం ముందు అందరూ సమానమేనని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నవారు మరింత బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. వ్యక్తిగత అహంకారంతో రాజకీయాలు చేయడం ప్రజలు అంగీకరించారని పేర్కొన్నారు. నేను కొద్దిగా స్పీడ్ గా వ్యవహరిస్తున్నాను. ఎందుకంటే గుండెల్లో బాధ. నాకు చట్టాన్ని గౌరవించవలసిన వాళ్ళు కంచె చేను మేస్తే ఏం చేస్తాం? కంచెం అట్టు పెడతామా? వాళ్ళ కంచె చేను మేసినట్టుగా రక్షించవలసినటువంటి పోలీసులే భక్షించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది అన్యాయం కదా. నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా పోలీసు వారు నాకు పర్మిషన్ ఇస్తారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. కారణం ఏంటంటే నేను చేస్తున్నది ఏం పాదయాత్ర? వినతి పాదయాత్ర. నడవడానికి కూడా పర్మిషన్ ఇవ్వరా? నడిస్తే నా కాళ్ళకి నెప్పుంటుంది, వాళ్ళ కాళ్ళు కాదుగా. అందుకని ఇస్తారని నేను భావిస్తున్నాను. దీనికి ఏ అడ్డంకి కూడా ప్రభుత్వం కల్పించదని ఆకాంక్షిస్తున్నాను. కల్పించినప్పుడు చూద్దాం చేసేది. ఓకే, నేనేం సినిమాల పని నేను చూపించలేదు. సినిమాలు నేను చట్టం 18 చూపిస్తా. అమెరికాలో నివసించి, ఇందాక చెప్పా, అమెరికాలో నివసించి లక్షల కోట్లు గడించి ఇక్కడ ధన మదంతో పార్లమెంటు సభ్యుడయ్యి కేంద్ర మంత్రి అయితే చట్టం తన పని తాను చేయకోకుండా అడ్డం పడుతుంటే చట్టం 18 పెమ్మసానికి చూపిస్తా. సినిమాల పని వాళ్ళు చూపించడం మా వల్ల కాదు. ఆయనే సినిమాలు చూపిస్తాడు. ఆ సినిమా ఎలా చూపించాడో చూసాం మనం. ఆ సినిమాలో నేను ఇంతకుముందు చెప్పా, ఎవడు హీరోనా ఎవడు విలనో అర్థమైపోయింది. వాళ్ళు విలన్ గా ఉండి సినిమా చూపించారు దానిలో, అంతే కదా. పెమ్మసానికి సంగారెడ్డి రూరల్ పోలీసులు ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేశారు. మామిడిపల్లి చౌరస్తా వద్ద వాహనాల తనిఖీల సమయంలో పోలీసులు కనిపించగానే పారిపోవడానికి ప్రయత్నించిన అమర్ రాజ్ కుమార్ రెడ్డి, అచ్చిగారి సాయికిరణ్, ఈశ్వర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ సత్తయ్యగౌడ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. జల్సాలకు అలవాటు పడి నిందితులు వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. వీరిపై ఇప్పటి వరకు మొత్తం 84 కేసులు నమోదైనట్లు తెలిపారు. గతంలో హైదరాబాద్, సంగారెడ్డి ప్రాంతాల్లో ఇళ్ల తాళాలు పగలగొట్టి బంగారం చోరీ చేసిన కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించారన్నారు. జైలులో పరిచయమైన తర్వాత మళ్లీ కలిసి వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసులలో ఇతను ఇన్వాల్వ్ కావడం. యాక్చువల్గా మనకు ఇప్పుడు ఆ రిసీవర్ కూడా మనకు మంచి రికవర్ చేసుకుంటే మంచి ఎవరికంటే ఇప్పుడు మన సమయపాలన వల్ల ఇతన్ని డిమాండ్ చేసి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుని అధికారులు మళ్ళీ తదుపరి ఫర్దర్ యాక్షన్ తీసుకోవచ్చు. వీళ్ళకు మామూలుగా చేసి సంపాదించేటప్పుడు వాళ్ళ జలసాలకు వాళ్ళ లావిష్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ కాబట్టి అన్నింటిలో ఒకటి మోటార్ సైకిల్ దొంగతనాలు చేసి ఈ గోల్డ్ ఆర్నమెంట్స్, సిల్వర్ ఆర్నమెంట్స్, తర్వాత స్కూల్స్ దాంట్లోకి కంప్యూటర్స్ అంటే వాళ్ళ ఏవి దొరికితే అది వాళ్ళకి కావాల్సిన డబ్బులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిర్మాణ పనులకు మార్గం సుగమమైంది.
పర్యావరణ అనుమతులపై దాఖలైన పిటిషన్ల కారణంగా ప్రాజెక్టు పనులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు గతంలో ఇచ్చిన పర్యావరణ అనుమతులు చెల్లుబాటులో ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగాయి. ఇప్పటికే 95% పనులు పూర్తయిన ఈ ప్రాజెక్టు పూర్తయితే 8.23 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 1,20,000 ఎకరాలకు పైగా సాగునీరు అందుతుంది. దీంతో హుస్నాబాద్ ప్రాంతం సస్యశ్యామలం కానుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తీర్పు వెలువడిన అనంతరం కాంగ్రెస్ నాయకులు టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు అన్న మీరు జరపకురే వాళ్ళది చేతులు పెట్టకు పడతాను. చెత్తిరి పైకి రైట్ 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 ఆధ్వర్యంలో జనం పోతారండి. మరి గౌరవెల్లి రిజర్వ్ కు సంబంధించినటువంటి అంశం పైన అక్కడ నీళ్లు నింపాలన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇక్కడ ఈ డ్యామ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ మధ్య కాలంలో మరి దాని మీద గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని నిన్న సుప్రీంకోర్టులో అటు తీర్పు చెల్లదని కేసును కొట్టివేసినటువంటి సందర్భంగా ఈ రోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం. ఇంతమంది మాట్లాడితే నిన్న సుప్రీంకోర్టులో గౌరవెల్లి ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టు, ఇంకొక ప్రాజెక్టు మూడింటికి పర్యావరణ అనుమతులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ గారి విగ్రహం ముందు, భారత రాజ్యాంగ నిర్మాత గారి విగ్రహం ముందు మనం ఉన్నాం. కాంగ్రెస్ సోదరులు సోదరిమణులు ఇవాళ ఒక శిబిరం 19 సంవత్సరాల క్రితం 9/9/2007 రోజు నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హుస్నాబాద్ వచ్చి సెయింట్ జోసెఫ్ స్కూల్ కాడ ఈ గౌరవెల్లి గంటిపల్లి తోటపల్లి ప్రాజెక్టులకు శంకుస్థాపన 19 సంవత్సరాలు గడుస్తున్న ఇవాళ మనకు ఒక మంచి వార్త తెలిసింది. మనలే కాదు అందరికీ. నిన్న సుప్రీంకోర్టు నుంచి పర్యావరణ అనుమతులు వచ్చినాయి గౌరవెల్లి గంటిపల్లికి, తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి 2 ప్రాజెక్టులకు తెలంగాణలో. అంటే ఇవన్నిటి వల్ల మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం, మనము రైతాంగానికి అనుకూలంగా పనులు చేసే ప్రభుత్వం, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రజలకు, మహిళలకు, తర్వాత అందరికీ వైద్య సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నూతన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ రష్మీ పెర్మాల్ ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటారు. హుస్నాబాద్ పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన అన్ని వసతులు త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామాన్ని సీసీ కెమెరాల నిఘాలోకి తీసుకువచ్చే చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నేరాల నియంత్రణతో పాటు ట్రాఫిక్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు. चंद्र सूर्यादि सर्वाभां श्री महालक्ष्मी श्री महालक्ष्मी उपासमहे या पल्ले वावसभो दीर्घमायु शुभगम शुभम. స్లాగ్ కాదు మేడం, రెగ్యులర్ గానే పైన
नमस्ते माया देवा परिपूर्णं ददस्ते कन्याकुमारी धीमहि तन्नो रुद्रः प्रचोदयात् विद्यां सर्वविद्यां ब्रह्मादिपरि असुस गृहवसदेवानंद पापि वासतिना ओम शास्त्रस्ति తీసాం సార్ కింద పడుతుంది ఫ్రేమ్తో పడుతుంది హుస్నాబాద్ ట్రాఫిక్ అవుట్ పోస్ట్ ఇనాగరేషన్ చేస్తాం జరిగింది. ఇంక్రీజింగ్ ట్రాఫిక్ అండ్ ఇంక్రీజింగ్ పాపులేషన్ సైజ్ని చూస్తూ దీన్ని అవుట్ పోస్ట్ని ఇవాళ ఒక పర్మనెంట్ షేప్లో తీసుకొని వచ్చాము. చాలా రోజుల నుంచి ట్రాఫిక్ పోలీస్ డిప్లాయ్మెంట్ ఏరియాలో ఉంది, కానీ వాళ్ళకి సఫిషియెంట్ స్పేస్ అండ్ ఒక ఆఫీస్ స్పేస్ ఇక్కడ వాళ్ళు కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు. అలానే వాళ్ళ డ్యూటీస్లో చేస్తున్న పేపర్ వర్క్ అన్నిటికీ చేస్తానికి ఒక సెపరేట్ స్పేస్ డిమాండ్ ఉండింది. సో దానికోసమే ఈ ట్రాఫిక్ అవుట్ పోస్ట్ ఇలా ఇనాగ్రేషన్ చేశాం. సో ఇన్ ఫ్యూచర్ డిపెండింగ్ ఆన్ ఇక్కడ ఇంకెంత ట్రాఫిక్ రిక్వైర్మెంట్స్ చూస్తూ ఎక్స్ట్రా పర్సనల్ని కూడా పోస్ట్ చేస్తాం. వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తాం. సో దీనికోసమే ఇవాళ వీ హ్యావ్ కమ్ హియర్ అండ్ డన్ దిస్ ఇనాగ్రేషన్. సో ఐ థ్యాంక్ ఎల్నినో ప్రభావంపై అధికారులతో సమీక్ష చేసిన పవన్ కళ్యాణ్ రైతులకు నీటి కొరత రాకుండా చర్యలు, కాలువల లీకేజ్ అరికట్టాలని సూచన, పంటల బీమాపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న పవన్ కళ్యాణ్. ఇంజనీరింగ్ విద్యార్థులకు సీఎం క్షమాపణ చెప్పాలన్న హరీష్ రావు. విద్యార్థులను అవమానించే వ్యాఖ్యలు సరికాదన్న హరీష్ రావు. ఇంజనీర్ల గౌరవాన్ని కాపాడాలని సూచన, యువత ఆత్మవిశ్వాసం దెబ్బతీయొద్దన్న హరీష్ రావు. అప్పలరాజు కేసుపై చంద్రబాబును లక్ష్యంగా చేసుకున్న జగన్ ప్రమాదాన్ని హత్య కేసుగా మారుస్తున్నారన్న ఆరోపణ, రాజకీయ కక్షతో కేసులు, నిజం గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేసిన జగన్. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర సహకారం కోరిన శ్రీధర్ బాబు. మెట్రో ఫేజ్ 2కు కేంద్రం మద్దతు, ఉప్పల్లో 76 కోట్ల పనులకు శ్రీకారం, దీర్ఘకాలిక నగరాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబాటు. జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి సంధ్యారాణి. బాధితులను కాక నిందితులను పరామర్శించారన్న సంధ్యారాణి. ప్రజలు తగిన తీర్పిస్తారన్న మంత్రి. ప్రజా సమస్యలపై బాధ్యతగా స్పందించాలని సూచన.